నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. కొనసాగుతున్న 6వ విడత ఎన్నికల పోలింగ్. ఓటు వేసిన రాహుల్, సోనియా, ప్రియాంక. ఏపీలో కొనసాగుతున్న పోలీసుల తనిఖీలు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా. మేడిగడ్డ మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. 3 బ్యారేజీలను పరిశీలించనున్న నిపుణులు. బెంగళూరు రేవ్ పార్టీలో మరొకరు అరెస్ట్. చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ అరెస్ట్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. జూన్ 30 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు. కృష్ణా జిల్లా గుడివాడలో మాయ మాటలతో కోటిన్నర కాజేసిన మహిళ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాయలేడి నమ్మి మోసపోయిన బాధితులు ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. లీలావతిని పట్టుకుని తమ డబ్బు ఇప్పించాలని బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. ప్రైవేటు బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలో రుణాలంటూ మహిళ మోసం చేసింది. మహిళతో 60 గ్రూపులు ఏర్పాటు చేయించి కోటిన్నర తీసుకున్న లీలావతి రుణాలంటూ పలువురు నుంచి బంగారు ఆభరణాలు తీసుకుని తాకట్టు పెట్టింది. రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకుల ప్రతినిధులు ఇళ్లకొస్తున్నారంటున్నారు బాధితులు. లీలావతి నుంచి తమ డబ్బులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మమ్మల్ని అందరినీ 10 మంది గ్రూప్ చేసి మరి స్పందనని, బంధన్ బ్యాంక్ అని, పిన్కేర్ అని ఇన్నిటిలోనూ పెట్టింది సార్. మాకేంటంటే వాళ్ళు మా భర్తలు కానీ భర్తలతో, కొడుకులు కానీ కొడుకులతో ఆమె సంతకాలు పెట్టించుకుని ఆ డబ్బులు ఆమె తీసుకుంది, మేము తీసుకోవాలి. ఇప్పుడు సార్లు వచ్చి ఏమంటున్నారంటే మీ సంతకాలు ఉన్నాయి, మీరు ఉన్నారు కాబట్టి మీరే మాకు ఇవ్వాలి, మేము ఇంటికా నుంచి కదలం, మీరు ఇవ్వకపోతే మీ ఆధార్ కార్డులు, మీ డోకరాలు అన్ని లాక్ చేసేస్తాం అంటున్నారు. మాకైతే అలా కుదరదు, మేము ఇవ్వము, ఆవిడ తీసుకురండి మీరు, మేము ఇస్తామని అన్నాం సార్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా వల్ల అయితే కాదు, మీరు తీసుకున్నారు, మీ అకౌంట్లో వేసాం, మీరే ఇవ్వాలంటున్నారు. కానీ ఆమె మమ్మల్ని ఎంత పక్కగా మోసం చేస్తుందని మేము అనుకోలే. నాకైతే మా ఆయన గారు కూడా సంతకం పెట్టాల. మా అబ్బాయి అని ఎవరో ఆటో అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయి చేత పెట్టించి బంధన్ బ్యాంకులో 70,000 తీసుకుంది, సొందనాలో 20,000 తీసుకుంది. ఇంకొకటి ఉందండి మంగళవారం కట్టేది, దాంట్లో ఒక 20,000, 1,10,000 తీసుకుందండి నా డబ్బులు. అయితే మాతో లోన్లు పెట్టించి నెక్స్ట్ లోన్లు వచ్చినాక అనేది మా ఇంట్లో ప్రాబ్లం ఉంది, మాకు ఇచ్చేయండి లోన్ అని లోన్లు ఏదో కన్ఫ్యూజన్ చేసి మమ్మల్ని లోన్లు తీసుకుని నా దగ్గర అయితే 1,80,000 తీసుకుందండి. గోల్డ్ ఒక 2 లక్షలు గోల్డ్ తీసుకుంది. ఇవన్నీ తీసుకుని హైదరాబాద్ పారిపోయింది. నాతో పాటుగా ఇంకా చాలా మంది అట్లా 2 లక్షలు, 1,00,000 రూపాయలు, 50,000, 30,000 ఒప్పించి మొత్తం వీళ్ళందరి దగ్గర కూడా తీసుకుంటాం జరిగింది. గ్రూపుల కింద లీడర్ గా ఉండి మమ్మల్ని మాకు వద్దనే వాళ్ళు కాదు, మేము కడతాను చెందుతాను అని తీసుకున్నామి అట్లా మోసం చేసిందండి మమ్మల్ని. లీలా అన్న ఆమె మాకు దొంగ సంతకాలు పెట్టించుకుని మా ప్రూఫ్స్ అన్ని పెట్టించుకుని మీకు అంత ఇస్తాను ఇంత ఇస్తానని చెప్పి తీసుకుని మా చేత తీసుకుని సార్ బాగానే కట్టేసింది. ఇప్పుడు సాయంత్రానికి మా డబ్బులు, లోన్లు, నా బంగారం, బొట్టలు జోడు, మాటీలు, ఈ విషయం మా ఇంట్లో అయితే ఎవరికి తెలియదు సార్. తెలియపోయేటప్పుడు ఇప్పుడు ఎక్కడ తెలిసిద్దని మాకు భయం. ఇదే విషయం తెలిసి పారిపోయిందని సంగతి తెలిసి మేము హైదరాబాద్ వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా, ఏమని చూడకోకుండా, నీళ్లు పోసుకున్న మనిషిని చూడకోకుండా సార్ ఎక్కడ పడతా అక్కడ తోసేసారు సార్. మెట్ల మీద నుంచి పడిపోయాను సార్. నేను 1,80,000 రూపాయలు సార్ నా పనిముట్లు ఇవన్నీ వేసుకుని వెళ్ళిపోయింది. అదే కానీ దొరకపోతే నా సాగుకు కారణం వాళ్ళు అవుతారు సార్. లీలా అన్న
మేడిగడ్డ మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇవాళ మరో నిపుణుల బృందం మేడిగడ్డకు వెళ్లనుంది. ఎన్డీఎస్ఏ సూచనలతో ఇవాళ మేడిగడ్డకు ఎన్జీఆర్ఏ రీసెర్చ్ టీం సందర్శించనుంది. 3 బ్యారేజీలను పరిశీలించనున్న నిపుణులు త్వరలో నివేదిక ఇవ్వనుంది. మేడిగడ్డ బ్యారేజీకి తాత్కాలిక మరమ్మతుల్లో కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. దిగువ భాగాన గతంలో ఏర్పడిన భారీ గొయ్యిని 25,000కు పైగా ఇసుక బస్తాలతో పూడ్చివేశారు. తాజాగా 7వ బ్లాక్ వద్ద ఆ ప్రాంతాన్నంతా శుభ్రం చేస్తుండగా మరో భారీ బుంగ, మరికొన్ని చిన్నవి కనిపించగా వాటిని కూడా పూడ్చివేశారు. మరోవైపు బ్యారేజీ నిర్మాణానికి ముందుగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ నివేదిక అందుబాటులో లేదని తెలుస్తోంది. వర్షాకాలంలోగా గేట్లన్నీ తెరిచి ఉంచాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించగా 8 గేట్లు పైకెత్తడం సమస్యగా మారినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేపట్టిన తర్వాతనే ఎలాంటి సమస్యలున్నాయి, ఏం చేయాలనే దానిపై ఓ అంచనాకు రావడం సాధ్యమవుతుందని నీటిపారుదల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మా కరెస్పాండెంట్ సుధాకర్ పూర్తి సమాచారం అందిస్తారు. సుధాకర్. థ్యాంక్ యూ శ్రీదేవి. గత కొద్ది రోజులను చూస్తే మొత్తం ఎవరు చూసినా కూడా కాళేశ్వరం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. కాళేశ్వరం బ్యారేజ్ సంబంధించి రానున్న వర్షాకాలంలో ఇక్కడ నీటి నిల్వ ఉండడంతో పాటు పెద్ద ప్రమాదం అని చెప్పేసి ముందస్తు కొంతమంది అధికారులు దాన్ని సూచించడంతో పాటు దీనికి సంబంధించి మొత్తం ఈ యొక్క గేట్లు మొత్తం ఎత్తివేయాలని చెప్పేసి ఒక నిర్ణయం రావడం జరిగింది. కానీ ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మరమ్మతులకు సంబంధించి ఎన్డీఎస్ఎస్ మధ్యంతర నివేదికతో చేసిన సిఫారసు అమలుకు చర్చలు మొదలయ్యాయి. దీనిపైన ఈ రోజు జనరల్ చైర్మన్ గా 4 అధికారులతో కమిటీ వేసి సమావేశాన్ని ఈ రోజు నిర్వహించనున్నారు. జలసౌధలో జరగనున్న బ్యారేజీ రక్షణ కోసం తీసుకునే తాత్కాలిక చర్యల కమిటీ కూడా సమన్వయం చేసి ఈ రోజు వచ్చి దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. గత కొద్ది రోజులను చూస్తే ఈ కాళేశ్వరం సంబంధించిన మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి మొత్తం బుంగబాడడం జరిగింది. ఈ యొక్క గేట్లు మొత్తం 86 పిల్లర్లు, 85 గేట్లు ఉంటాయి. దీనికి సంబంధించి మొత్తం 75 గేట్లు ఎత్తివేయడంతో పాటు ఉన్నాయి. 7వ నంబర్ బ్లాక్ అయితే ఏదైతే ఉందో 7వ నంబర్ బ్లాక్ లో సుమారు 10 పిల్లర్లు ఉంటాయి, 10 గేట్లు ఉంటాయి. 10 గేట్లను కూడా ఎత్తడానికి ప్రయత్నించగా మొన్న 16వ నంబర్ గేటు పైకి వెచ్చడంతో పాటు పెద్ద ఎత్తున శబ్దం రావడంతో పాటు 21వ నంబర్ పిల్లర్ అయితే ఏదైతే ఉందో ఆ పిల్లర్ ముందు పెద్ద గొయ్యి పడడం జరిగింది. దీనిపైన పెద్ద భారీ శబ్దాలతో పాటు పెద్ద గొయ్యలు కావడంతో పాటు దీనికి ఏం జరుగుతుంది ఏందని చెప్పేసి అక్కడ ఉన్న స్థానికులు కానీ అక్కడ వర్క్ చేస్తున్న కార్మికులు కానీ వీరందరూ పెద్ద ఎత్తున ఆశ్చర్యానికి గురికావడం జరిగింది. ఈ యొక్క గొయ్యి చాలా వరకు పెద్ద గొయ్యి ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి చుట్టూ మొత్తం ఇసుక, సిమెంట్ మరియు మిశ్రమ పదార్థాలతో పాటు కలిపి ఈ యొక్క గొయ్యిని కానీ తర్వాత సంబంధించి అన్ని కూర్పివేస్తూ రావడంతో పాటు ఒక్కొక్క సమస్య మరి ఒక సమస్య ఇప్పుడు మరొక సమస్య బయటపడడం జరుగుతుంది. గతంలో చూస్తే ఈ యొక్క చివరి వరకు ఒకసారి నుంచి మరొకసారి సొరంగాల లాగా ఇట్లా రావడం జరుగుతుంది. దీన్ని అధికారులు ఇప్పటికైనా అంచనా వేయడంతో సంబంధించి దీనికి గ్రౌండ్ పెనల్టీకి సంబంధించి జిపిఆర్ ఎలక్ట్రానిక్ సంబంధించిన టొమోగ్రాఫిక్స్ సంబంధించిన పరీక్షలు కూడా చేసి వాటి ఆధారంగా బ్యారేజ్ కింద 12,000 క్యూబిక్ మీటర్ల నుంచి 15,000 క్యూబిక్ మీటర్ల పరిణామంలో ఉండి దాంతో పాటు గొయ్యలు పడడం జరుగుతుందని చెప్పేసి ఈ గొయ్యికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా తెలుసుకోవడానికి వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. గత అక్టోబర్ 21 తారీఖు నాడు జరిగిన భారీ శబ్దాలతో మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి 7వ బ్లాక్ నుంచి 19, 20, 21 పిల్లలు కుంగిపోయాయి విషయం కూడా తెలిసిందే. దీనిపైన కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారు కూడా నిపుణులు వచ్చి మొత్తం చూడడం జరిగింది. 2019లో వచ్చిన వరదలే దీనికి ముఖ్య కారణం అని చెప్పేసి బ్యారేజ్ సందర్శించిన కొంతమంది అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే 2019లో అప్పుడు చిన్న మరమ్మతులు చేస్తుంటే ఇప్పటివరకు ఇంత పెద్ద సమస్య రాలని కూడా గతంలో వచ్చిన అధికారులు కానీ ఇక్కడ ఉన్న వారు మొత్తం ధృవీకరించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ యొక్క గేట్లు ఎత్తడంతో పాటు మొత్తం దీనికి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. డ్యామ్ మొత్తం నేలమట్టే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న గోదావరి పరివాహక ప్రాంతం పైన ఉన్న ఒక భూమి సారవంతం భూమి కాదు, ఇది డ్యామ్ కు అక్కర్లేదు ఈ యొక్క ప్రాంతం అని చెప్పేసి కూడా కొంతమంది చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ డ్యామ్ కాపాడాలంటే మరొక ఇంకో డ్యామ్ కాపర్ డ్యామ్ కట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 2.5 మీటర్ల ఎత్తుతో సుమారు 250 మీటర్ల వరకు కాపర్ డ్యామ్ కట్టాలని చెప్పేసి అంచనా కూడా రావడం జరిగింది. దీనిపైన ఎలాంటి సూచనలు ఈ రోజు ఎవరైతే వస్తున్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎలాంటి
సూచనలు ఇస్తారు, ఏం చేయాలని చెప్పి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 7 నంబర్ బ్లాక్ మొత్తం కూడా అక్కడ గేట్లు ఎత్తే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఏ గేట్ వేస్తే ఎక్కడ డ్యామ్ మొత్తం కుంగిపోతుంది, ఎప్పుడు అయితే నేలమట్టం అవుతుంది అని చెప్పేసి అధికారులు కూడా భయం గుప్పిట్లో ఉన్నారని చెప్పి తెలుస్తుంది. మరేంటి సుధాకర్, అక్కడ సాంకేతిక నిపుణులు కూడా ఇప్పటికే చేరుకున్నారు, పరిశీలన చేస్తున్నారు అంటున్నారు. ఎటువంటి పరిశీలన చేస్తున్నారు? ఆ పెద్ద గొయ్యిగా ఉన్న దాన్ని పూర్తి చేశారు, పక్కన చిన్న చిన్న బొంగలు కూడా ఉన్నాయి అంటున్నారు. సో మరి అది పూర్తి చేసిన తర్వాత ఎటువంటి ప్రమాదం తలెత్తదా? ఎటువంటి నివేదికను తయారు చేస్తున్నారు సాంకేతిక నిపుణులు? శ్రీదేవి, సాంకేతిక నిపుణులు గానీ ఇటు సంబంధించిన చాలా వరకు ఉన్న అధికారులు గానీ ఇతరంతా పూర్వం అందులో ఉన్న ఇంజనీర్లను కానీ వరంగల్ కు సంబంధించి సీనియర్ ఎన్ఐటికి సంబంధించిన ఇంజనీర్ ఉన్నారు. అతన్ని కూడా తీసుకెళ్లి మొత్తం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఎలా చేయాలి, దీనికి ఎలా ఏంటి అని చెప్పేసి పాండురంగారావు తీసుకెళ్లి వారు మొత్తం క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూస్తే పాండురంగారావు గారు వరంగల్ వైసమ్మల దేవస్థానానికి సంబంధించి కూడా పూర్తి నిర్మాణ కట్టడానికి కూడా కళ్యాణ మండపం ఏదైతే మళ్ళీ పునర్నిర్మించారో దానికి పూర్తి స్థాయి బాధ్యత అతన్ని తీసుకొని అతన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు కూడా అతన్ని ఈ రోజు తీసుకువెళ్తారు అనేసి ఒక వాదన కూడా వినిపిస్తుంది. అతను కనుక వెళ్ళి దాన్ని పూర్తి స్థాయిలో సందర్శించిన తర్వాతనే ఏదైనా చర్చ అని లేకపోతే దానిపైన ఎలాంటి ఆలోచన చేయాలి, దాన్ని ఎట్లా నిర్మించాలని చెప్పేసి వారు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సుమారు 1 కాదు 2 కాదు 5 నుంచి 6 గొయ్యలు పడ్డాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే వారు బయట వారిని ఎవరిని లోపలికి పోనివ్వట్లేదు. అక్కడ ఉన్న అధికారులు వారికి సంబంధించిన కార్మికులు వెళ్తున్నారు. కొద్ది మేరకు కార్మికులు కానీ ఇతరులతో మనకున్న సోర్స్ ద్వారా మనం సమాచారం తెలుసుకొని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం గొయ్యలు పడ్డాయి కూడా విజువల్స్ కూడా బయటికి దాదాపు ఎవరు తీయకపోయినా కూడా మనం ఉన్న సోర్స్ కొని తెచ్చుకున్నాం. అదే కాకుండా ఈ యొక్క గొయ్యలు సుమారు ఒక్కొక్క గొయ్యలో 5 నుంచి 6 నిల్చున్నా కూడా అక్కడ కూర్చొని ఉండేంత గొయ్యలు పెద్ద ఎత్తున సుమారు 6 నుంచి 8 ఫీట్ల వెడల్పుతోనే ఇట్లా చాలా లోతుగా కూడా ఈ యొక్క గొయ్యలు పడుతున్నాయి. ఈ గొయ్యలు ఎందుకు పడుతున్నాయి అనే దానిపైన కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కొక్క గొయ్యలో సుమారు 12 కిలోమీటర్ల లోతు వరకు ఇట్లా ఉంటుంది. ఎందుకంటే ఈ యొక్క గొయ్యి ఎంత లోతు పడుతుంది, ఎందుకు పడుతుంది అనే దానిపైన కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు జలసౌధలో కూడా మీటింగ్ జరుగుతుంది. జలసౌధలో మీటింగ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న 4 కంపెనీలు ఎవరైతే ఉన్నారో ఈ 4 కంపెనీ కూడా చైర్మన్ తో పాటు అందరూ వచ్చి దీన్ని సందర్శించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. సుధాకర్, థ్యాంక్ యూ. టాలీవుడ్ ను షేక్ చేస్తున్న బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇవాళ మరొకరిని అరెస్ట్ చేశారు. చిత్తూరు జిల్లాకు చెందిన అరుణ్ ను బెంగళూరు క్రైమ్ బ్యూరో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో A2గా ఉన్నాడు అరుణ్ కుమార్. బర్త్డే పార్టీ నిర్వహించిన వాసుకి అరుణ్ అనుచరుడుగా ఉన్నాడు. బెంగళూరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మరోవైపు ఫామ్ హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి సీసీబీ నోటీసులు పంపింది. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు ఏపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ స్టిక్కర్ వాడిన వ్యక్తిని బెంగళూరు పోలీసులు గుర్తించారు. ఫామ్ హౌస్ నుంచి పరారైన పూర్ణారెడ్డి అనే వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. రేవ్ పార్టీ జరిగిన రోజు ఫామ్ హౌస్ బయట కాకాణి పేరుతో స్టిక్కర్ ఉన్న కారును పోలీసులు గుర్తించారు. దీనిపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద రాజకీయ దుమారమే రేగింది. కరెస్పాండెంట్ పవన్ లైవ్ లో పూర్తి సమాచారం అందిస్తారు. పవన్, రేవ్ పార్టీ విషయంలో ఎంతవరకు దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు? మొత్తానికి చూస్తే రేవ్ పార్టీ పైన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే బెంగళూరు సంబంధించి నార్కోటిక్ బ్యూరో యొక్క కేసును కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. అంటే 80 మందికి పైగా ఇందులో డ్రగ్స్ సేవించినట్లుగా నిర్ధారణ కూడా వచ్చింది. ఎందుకంటే వాళ్ళు బ్లడ్ శాంపుల్స్ తీసుకొని తన యొక్క టెస్ట్ చేయగా బ్లడ్ తీసుకున్నట్లుగా వీళ్ళకి అంతా కూడా పాజిటివ్ వచ్చింది. ఈ నేపథ్యంలో వారందరికీ కూడా నోటీసులు కూడా జారీ చేసేందుకు కూడా ఇప్పటికే రంగం సిద్ధమైంది. మరోవైపు చూస్తే మాత్రం ఇదంతా కూడా వాసు బర్త్డే పేరుతో రణ్వీర్, అంతేకాకుండా అరుణ్, వీరంతా కూడా డ్రగ్స్ సంబంధించి అక్కడ పార్టీ నిర్వహించారు. అంతేకాకుండా గోవా నుంచి కూడా ఇక్కడ డ్రగ్స్ తీసుకొచ్చారని మాత్రము ప్రధానంగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఫ్లెటరర్స్ కూడా 3 ఉన్నారు. సిద్దికి ఆ యొక్క వారితో అతని 2 స్నేహితులు కూడా ఈ యొక్క డ్రగ్స్ సంబంధించి వాటిలో
పూర్తిగా ఉన్నట్లుగా ఇటు పోలీసులు కూడా దీనిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూస్తే మాత్రము బెంగళూరు రేప్ పార్టీకి సంబంధించిన విషయంలో ఇంకా చాలామంది పేర్లు కూడా వెళ్ళకొచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఇవి అంతా కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాష్ట్రానికి కొంతమంది ఉన్నారు, తెలంగాణ సంబంధించిన కొంతమంది ఉన్నారు, కర్ణాటక సంబంధించిన 3 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నట్లుగా ఇటు పోలీసులు గుర్తించారు. అంతా కూడా త్వరలో నోటీసులు కూడా జారీ చేశారు. జారీ చేసిన దాని తర్వాత ఎవరెవరు యొక్క డ్రగ్స్ సేవించారు, అసలు డ్రగ్స్ ఎంత పెద్ద మొత్తంలో సేవించారు, అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు ఈ పార్టీ అరేంజ్మెంట్ సంబంధించి దీని వెనక ఏముంది అనే దానిపైన కూడా పోలీసులు ఇప్పటికే దర్యాప్తులో కొంత సమాచారం కూడా రాబట్టారు. అయితే ఇంకా నోటీసులు ఇచ్చి ఈ యొక్క విచారణ కొనసాగిస్తే ఇంకా సమాచారం కూడా చాలా తెలుస్తుందని చెప్పి పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని చూస్తే ఓవరాల్గా బెంగళూరు రేప్ పార్టీకి సంబంధించి ఇటు హైదరాబాద్లో లింకులు కూడా బయటపడ్డాయి. ఎందుకంటే హైదరాబాద్ సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఇక్కడి నుంచి నేరుగా బెంగళూరు వెళ్ళి అక్కడ పార్టీలో కూడా పాల్గొన్నారు. కాబట్టి ఇటు సినిమా నటి హేమ కూడా ఇందులో యొక్క డ్రగ్ సంబంధించిన విషయంలో పాజిటివ్ వచ్చింది. కాబట్టి మొదటగా ఆమెకు నోటీసులు ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెకు నోటీసులు ఇచ్చిన దాని తర్వాత విచారణ కొనసాగిస్తారు. విచారణలో మాత్రం ఆమె పోలీసులకు సహకరిస్తుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే ఓవరాల్గా ఈ యొక్క రేప్ పార్టీకి సంబంధించి చూస్తే మాత్రము చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. కానీ ఈ యొక్క పోలీసులు మాత్రము వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా సేకరించాల్సి ఉంటుంది. కాబట్టి కొంత ఇన్వెస్టిగేషన్ ప్రాసెసింగ్ కూడా కొనసాగుతుంది. కాబట్టి ఇందులో చూస్తే మాత్రం ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామని చెప్పి కూడా బెంగళూరు పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పవన్, అసలు అరుణ్ విషయం ఏంటి? అరుణ్ని పోలీసులు కూడా అదుపులో తీసుకున్నారని చెబుతున్నారు. అరుణ్ని విచారించగా ఇంకా ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? ఇంకా ఎవరెవరు ఉన్నట్టుగా ఈ విచారణలు ఏమైనా అరుణ్ వెల్లడించారా? మొత్తానికి చూస్తే 5 మంది పైన ఇప్పటికే కేసు కూడా నమోదు చేశారు. ఎందుకంటే వీరు 5 మందికి సంబంధించిన వాసు కావచ్చు, అరుణ్ కావచ్చు, రణ్వీర్, రాజు, ఈ యొక్క 5 మందికి సంబంధించిన వీరిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. వారిని అదుపులోకి కూడా తీసుకున్నారు. ఎందుకంటే వీరంతా కూడా అక్కడ డ్రగ్స్ సేవిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. కాబట్టి దీనికి సంబంధించి వెంటనే వారిపైన ఆ యొక్క యాంటీ నార్కోటిక్ సంబంధించి ఎన్డీపీసీ యాక్ట్ కింద కేసులు కూడా నమోదు చేశారు. మరోవైపు చూస్తే ఇంకా చాలామంది కూడా రక్త నమూనాలు తీసుకొని వారంతా కూడా ఈ యొక్క బ్లడ్ టెస్ట్ చేస్తే వారంతా కూడా పాజిటివ్ వచ్చారు. కాబట్టి వారికి కూడా ఇక్కడ నోటీసులు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే అరుణ్ సంబంధించిన విషయంలో యొక్క డ్రగ్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అరుణ్ చాలా కీలకంగా ఉన్నాడు. ఎందుకంటే వారి యొక్క ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారి యొక్క వ్యక్తిగతంగా చూస్తే గతంలో ఏదైనా డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారైతే డ్రగ్స్ సరఫరా చేస్తే పోలీసులు ఎప్పుడైనా అదుపులోకి తీసుకురాని దానిపైన కూడా ఓవరాల్గా ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తాన్ని చూస్తే మాత్రము పోలీసుల దర్యాప్తు చాలా కీలకంగా మారనుంది. పవన్, హేమా విషయంలో మాత్రం హేమా పదే చెబుతోంది, అసలు నేను రేవ్ పార్టీకి అటెండ్ అవ్వలేదు, నాకు అసలు ఏమీ తెలియదు, నాకు ఆ ఇష్యూకి సంబంధం లేదు అని మాట్లాడుతుంది. బట్ వీళ్ళు పక్కా ఉంది అని చెప్పి ఫిక్స్ చేశారు. నోటీసులు కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. సో నోటీసులు ఎప్పుడు ఇవ్వచ్చు? ఈ వాదనని హేమా ఏమంటోంది? ప్రజెంట్ హేమ మాత్రము ఇప్పుడైతే మీడియాకు స్పందించడం లేదు. ఎందుకంటే మొదటగా తాను హైదరాబాద్లో ఒక ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నా అని చెప్పి కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. కానీ బెంగళూరు పోలీసులు మాత్రము హేమ తమ అదుపులోనే ఉందని చెప్పి కూడా వారు ఒక ఫోటో కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా హేమకు సంబంధించి కూడా పాజిటివ్ రావడంతో పూర్తిగా ఓవరాల్గా మాత్రము హేమకు సంబంధించిన విషయం చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే తాను లేనని చెప్పింది కానీ పోలీసులు ఉన్నారన్నారు. అంతేకాకుండా డ్రగ్స్ కూడా ఆమె సేవించినట్టుగా పాజిటివ్ రావడంతో మొదటగా ఆమెకే నోటీసులు ఇచ్చే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆమెను విచారించిన దాని తర్వాత మిగతా వారిని కూడా విచారించే అవకాశం కూడా చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే హేమకు సంబంధించిన విషయంలో డ్రగ్స్ ఎవరిచ్చారు, హేమకు సంబంధించిన దానిపైన కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. దాని తర్వాత దీనికి సంబంధించి ఓవరాల్గా ఈ యొక్క డ్రగ్స్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎవరెవరు ఉన్నారు దానిపైన కూడా ఇంకా కొంత సమాచారం కూడా తెలిసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. హైదరాబాద్లోని హోటళ్లు, రెస్టారెంట్లలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ దాడుల్లో పలు హోటళ్లలో అక్రమాలు వెలుగు చూశాయి. నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీని గాలి కొదిలేసినట్లు గుర్తించారు. ఎక్స్పైర్ ఫుడ్ ను విక్రయిస్తున్నట్లు తేల్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు అధికారుల తనిఖీలో బయటపడింది. మజీద్ బండలో బిగ్ బాస్కెట్ స్టోర్ ను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సీజ్ చేశారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. బిగ్ బాస్కెట్ స్టోర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి పలు లోపాలను గుర్తించారు. స్టోరేజ్లో సరైన ప్రమాణాలను పాటించకపోవడంతో పాటు ఎక్స్పైరీ అయిపోయిన వస్తువులను గుర్తించారు. 5కు పైగా పదార్థాలను ఎక్స్పైరీ అయినట్లు తేల్చారు. పాడైన అరటి పళ్ళు, సపోటా పళ్లను గుర్తించి వాటిని పారేశారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది పదార్థాల శాంపిల్స్ సైతం సేకరించారు. అధికారుల నివేదిక ప్రకారం సేలింగంపల్లి జోన్ పరిధిలోని మజీద్ బండాలో ఉన్న బిగ్ బాస్కెట్ స్టోర్లో కూల్ డ్రింక్స్, ఫ్లేవర్డ్ మిల్క్ బాటిల్స్ ని రికమెండేషన్ ప్రకారం సూచించిన పద్ధతిలో స్టోర్ చేయలేదు. శానిటరీ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్ ని పక్కపక్కనే స్టోర్ చేశారు. ఫుడ్ హ్యాండ్లర్స్, వెజిటేబుల్ హ్యాండ్లర్స్ కి గ్లౌజులు, అఫ్రాన్స్ లేవు. పాల సీసాలు, చిక్కటి షేక్ సీసాలు స్టింగ్ టిన్ బాటిల్లో తయారీదారు నిల్వ పరిస్థితుల ప్రకారం ఉంచలేదు. గడువు ముగిసిన చికెన్ మసాలా, పిజ్జా, చీజ్, పన్నీర్, ఐస్ క్రీంలు ఆల్మండ్లు ఉన్నాయి. మజీద్ బండలో ఉన్న బిగ్ బాస్కెట్ స్టోర్ లైసెన్స్ సస్పెండ్ చేశారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా మరికొన్నాళ్ల పాటు ఇలాగే దాడులు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. హైదరాబాద్లోని హోటల్స్, రెస్టారెంట్లలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో పలు హోటళ్లలో అక్రమాలు వెలుగు చూశాయి. నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీని గాలికి వదిలేసినట్లు గుర్తించారు. మా కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు. ఉషా, ఇంకా టాస్క్ ఫోర్స్ తనిఖీలు ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి, ఇంకా ఎక్కడెక్కడ ఇలాంటివి గుర్తించారు? శ్రీదేవి, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి హోటళ్లు, పబ్స్, అలాగే మిగతా రెస్టారెంట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటన్ని చోట్ల కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే విస్తృత స్థాయిలో అయితే తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఏదైతే నాణ్యతా ప్రమాణాలు పూర్తిగా లోపించడంతోనే ఈ ఏదైతే రైట్స్ అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఏదైతే కుళ్ళిపోయిన, అదైతే పాడైపోయినటువంటి చికెన్, మటన్ ఇలాంటి పదార్థాలన్నింటినీ కూడా పైకి మాత్రం చూపించడం మాత్రం హోటల్ హంగులు, ఆర్భాటాలు, మెహర్బానీతో పైకి మాత్రం బాగా చూపించడము ఏదైతే కస్టమర్లను ఆకర్షించడానికి, అలాగే మొత్తం లోపల మొత్తం చూసుకున్నట్టయితే మున్సిపాలిటీ కన్నా హీనంగా ఉన్నాయి అన్న కోణంలోనే ప్రతి ఒక్కరూ కూడా అక్కడ ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ సందర్భంగా తనిఖీల్లో భాగంగా దొరికినటువంటి ఏదైతే చికెన్ కావచ్చు, కుళ్ళిపోయిన అరటి పండ్లు కావచ్చు, సపోటాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా కుళ్ళిన వ్యర్థాలతోనే వీళ్ళు మొత్తం కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటి వరకు చూస్తున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్ తర్వాత ఫుడ్ సేఫ్టీ మీద కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న చితక దగ్గర నుంచి భారీ స్థాయిలో ఉన్నటువంటి రెస్టారెంట్ల వరకు, 5 స్టార్ రేంజ్ రెస్టారెంట్ల వరకు కూడా ప్రతి ఒక్క చోట కూడా తనిఖీలు అయితే కొనసాగిస్తున్నారు. పూర్తిగా నాణ్యతా లోపాల వల్లే లోపాలు ఉన్నట్టుగా కూడా గ్రహించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక నిఘా అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది. గతంలో చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అలాగే టాస్క్ ఫోర్స్ టీం కూడా ఈ తనిఖీలో భాగంగా ఇంక్లూడ్ అయ్యింది. ఈసారి ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రమే చూసుకున్నట్టయితే మాదాపూర్ సరౌండింగ్స్ లో కావచ్చు, అలాగే మొత్తం ట్రై కమిషనరేట్ మూడిట్లో కూడా ఎక్కడెక్కడైతే ఏదైతే రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి హోటల్స్ ఏదైతే ఉన్నాయో, రెస్టారెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా విస్తృత స్థాయిలో అయితే తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఉషా, ఓన్లీ మజీద్ బండాలో ఉన్న బిగ్ బాస్కెట్ ని మాత్రమే సీజ్ చేశారా, లేకపోతే ఆల్ బ్రాంచెస్ ని సీజ్ చేశారా బిగ్ బాస్కెట్ వి? మొత్తం మీద చూసుకున్నట్టయితే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ పదార్థాలతో పాటు పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఫ్రిడ్జ్ లోనే సేవ్ చేయడము, వాటిని మళ్ళీ వాడటము, ఏదైతే హోటళ్లలో అపరిశుభ్రత భారీ స్థాయిలో కనపడము, మొత్తం బూజు పట్టినటువంటి సరుకులు వాడటము, కిచెన్ లో ఎలుకలు, బొద్దింపులు శైరవిహారం చేస్తున్నప్పటికీ అక్కడే కిచెన్ మొత్తం కూడా రన్ చేయడము, నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం అయితే కొన్ని హోటల్ ఏవైతే ఉన్నాయో ఆహార పదార్థాలకు సంబంధించినటువంటి హోటళ్లు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే సలీం నగర్, అమీర్పేట, పంజాగుట్ట, సుమాజ్గూడ, లక్కీకప్పులు, ఖైరతాబాద్ ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు విస్తృతంగా తనిఖీ నిర్వహించారు. నిన్న ఒక్కరోజే చూసుకున్నట్టయితే భారీ స్థాయిలో తనిఖీల్లో భాగంగా ఏదైతే స్క్రీన్ స్టోన్, నేచురల్ ఐస్ క్రీమ్, కరాచీ బేకరీ, KFC, రోస్టీ కేఫ్, అలాగే రాయలసీమ రుచులు, షాగౌన్స్, కామత్ హోటల్, 36 డౌన్ టౌన్ పబ్,
మకాబ్ కిచెన్ అండ్ బార్ రెస్టారెంట్, బార్ పబ్, అలాగే ఎయిర్ లాస్, తాకోదళ్ళు, ఆహా దక్షితు, చాలా ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే సోమాజిగూడ దగ్గర నుంచి ప్రతి ఒక్క సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఐస్ క్రీమ్ పార్లర్ల దగ్గర నుంచి బేకరీస్ వరకు, అలాగే మొత్తం రెస్టారెంట్ల వరకు ప్రతి ఒక్క దానిలో కూడా విస్తృత స్థాయిలో అయితే తనిఖీలు అయితే చేపట్టారు. జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ సర్కిల్ లోనే 17, జూబ్లీ హిల్స్ సర్కిల్ లో 18, బంజారా హిల్స్, ఫిలిం నగర్, వెంకటేశ్వర కాలనీ, సోమాజిగూడ ఈ ప్రాంతాలు మొత్తం 35కి పైగా పబ్లు ఉన్నాయి, 98 రెస్టారెంట్లు ఉన్నాయి, 179 హోటళ్లు ఉన్నాయి. సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఫుడ్ సూపర్వైజర్లు మొత్తం కూడా తనిఖీలు చేపట్టారు. మొత్తం టాస్క్ ఫోర్స్ బృందము నియమించడంతో ఈ హోటళ్ల పబ్లలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. కేఎఫ్సీ లాంటి ఇంటర్నేషనల్ హోటల్ ఏవైతే ఉన్నాయో ఈ అధికారులు చేసి ఆహార పదార్థాల నాణ్యతలపై నోటీసులు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. 6వ దశ ఎన్నికల్లో 8 రాష్ట్రాల్లో 58 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. 6వ విడతలో భాగంగా 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, హర్యానాలోని అన్ని నియోజకవర్గాలకు 6వ దశలోనే ఓటింగ్ పూర్తి కానుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ఆయన సతీమణి సుదేశ్ క్యూ లైన్లో నిల్చుని ఓటు వేశారు. కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఓటేశారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైన వెంటనే ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కుమార్తె మిరయ్య కుమారుడు రెహాన్ వాద్రా క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తూర్పు ఢిల్లీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, బీజేపీ లోక్సభ అభ్యర్థి బన్సూరి స్వరాజ్, ఆమె తండ్రి కౌశల్ స్వరాజ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి దంపతులు, పారిశ్రామికవేత్త నవెల్ జిందాల్ కుటుంబం, ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, అతిషి, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైని, మాజీ సీఈసీ సుశీల్ చంద్ర తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో గంభీర్ ఓటు వేశారు. ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలోని మయూర్ విహార్ ఫేజ్ 1 పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఆయన ఈస్ట్ ఢిల్లీ నుంచి బరిలో దిగారు. ఆయనపై ఆప్ కుల్దీప్ కుమార్ను పోటీకి దింపింది. న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి బాన్సూరి స్వరాజ్ ఓటు వేశారు. ఢిల్లీలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆమె యాప్ అభ్యర్థి సోమనాథ్ భారతిపై తలపడుతున్నారు. జమ్మూ కాశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాజౌరి పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అనంతనాగ్ రాజౌరి స్థానంలో జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ తరఫున మియాన్ అల్తాఫ్ అహ్మద్ పోటీలో ఉన్నారు. పీడీపీ నుంచి మెహబూబా ముఫ్తీ పోటీ చేస్తున్నారు.
ఆరో విడతలో పెద్ద ఎత్తున ప్రజలు ఓటు వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ప్రతి ఓటు చాలా ముఖ్యమైంది, మీ ఓటు కూడా కీలకమైందని చెప్పారు. ప్రజలు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి ఎంతో అవసరమని మోదీ తెలిపారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ, హర్యానా, బీహార్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరుగుతోంది. యూపీలో 14, లోక్సభ 1 అసెంబ్లీ స్థానానికి, జార్ఖండ్ 4, ఒడిశా 6, పశ్చిమ బెంగాల్లో 8 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు జరుగుతున్న ఎన్నికల బరిలో మొత్తం 889 మంది అభ్యర్థులు ఉన్నారు. 11.13 కోట్ల మంది ఓటర్లు ఆరో విడతలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలో 7 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. అన్నింటా బీజేపీ, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య పోరు జరుగుతోంది. పొత్తులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ 4, కాంగ్రెస్ 3 సీట్లలో అభ్యర్థులను బరిలో దింపింది. केजरीवाल जो है हाथ का, ये है इंडिया गठबंधन। तो यही तो होता है हम अपने सारे गिले शिकवे एक साइड करके हम अपने संविधान के लिए, अपने लोकतंत्र के लिए हम अपना वोट दे रहे हैं और मुझे इस बात पर गर्व है। आम आदमी पार्टी भी कह रही है राहुल जी इस बार झाड़ू का बटन दबाएंगे और केजरीवाल जो है हाथ का, ये है इंडिया गठबंधन। तो यही तो होता है हम अपने सारे गिले शिकवे एक साइड करके हम अपने संविधान के लिए, अपने लोकतंत्र के लिए हम अपना वोट दे रहे हैं और मुझे इस बात पर गर्व है। आम आदमी पार्टी भी कह रही है राहुल जी इस बार झाड़ू का बटन दबाएंगे और केजरीवाल जो है మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.